సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, సత్యంతో జీవించడానికి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఎంతోమంది గ్రేట్ మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా. నేటి సత్యదర్శనంలో మనం మృత్యు కళ గురించి తెలుసుకుందాం. సత్యంతో జీవిస్తుంటాం, ఎంతో అద్భుతంగా జీవిస్తున్నప్పటికీ చావు అంటే భయం ఉంటుంది. ఎప్పుడో వచ్చే చావు గురించి ఇప్పుడే ఆలోచిస్తూ ఉంటారు. యవ్వనంలో ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు చావు భయం ఉండకపోవచ్చు, కానీ వృద్ధాప్యంలో భయం వస్తుంది. చనిపోతామని తెలిసి కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకని? అసలు మృత్యు ఎలా కళ అవుతుంది? మరణించకపోతే ఏం జరుగుతుంది? ఇవన్నీ ఈ ఎపిసోడ్ ద్వారా రత్నకుమారి మేడం గారి ద్వారా తెలుసుకుందాం. ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలు తీసుకొని వాటిని వారి అనుభవ జ్ఞానం జోడించి ఈరోజు మనకు తెలియజేయబోతున్నారు. ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. వెల్కమ్ టు సత్యదర్శనం మేడం. థ్యాంక్ యూ మేడం, ఉత్తమ జన్మ ఆత్మ భూమి మీదకి ఎట్లా రావాలో చెప్పారు. ఈ ఆత్మ భూమి మీద నుంచి వెళ్ళిపోవడం గురించి, అంటే జీవితాన్ని కంప్లీట్ చేసే ప్రోగ్రాంలు నిర్ణయించుకున్నట్టున్నారు మీరు. మేడం, మరణం అద్భుతంగా జీవిస్తున్నప్పటికీ కూడా మరణం గురించి ఎందుకు ఆలోచించాలంటారు? అసలు మనిషి జీవితాన్ని చక్కగా జీవించాలి అంటే గనక తెలుసుకోవాల్సిన విషయం మృత్యు గురించి. అంటే మరణం గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు జీవితాన్ని సవరించుకుని జీవితాన్ని సరిగ్గా జీవించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అద్భుతంగా జీవించడం కోసం మరణం గురించి తెలుసుకోవాలండి. మరణ విజ్ఞానం ఎగ్జాంపుల్ చూడండి, మనం బుద్ధుడిని తీసుకుందాము. నిజంగా ఈరోజు బుద్ధుడు అంటే గనక ఆయన చెప్పిన జ్ఞానాన్ని కానీ మొత్తం ప్రపంచం అంతా కూడాను అంతా వ్యాపించి ఉంది ఆయన గురించి. అంటే ఒక్క బుద్ధుడు తీసుకున్న ఒక్క నిర్ణయం అదే అండి. అంటే అక్కడ చూడండి, ఆయన దేని చూసి ఆయన రియలైజ్ అయ్యారండి? మరణాన్ని చూసి కదా. ఎందుకంటే తన యొక్క సారథిని అడుగుతారు ఆయన. మృత్యు అంటే చూస్తాడు ఒక డెడ్ బాడీని. ఆయన ఆ సారథిని అడుగుతాడు, ఏంటంటే ఇలా చనిపోయారంటే, చనిపోవడం అంటే ఏంటి, నేను కూడా చనిపోతానా అని. అంతకుముందు రాజు ఏం చెప్తారంటే, అందరికీ చెప్పారు కదా మృత్యు గురించి అసలు చెప్పొద్దని చెప్తారు. అదే చావు గురించి, అవును, కానీ రోగం గురించి, ముసలితనం గురించి తెలియకుండా పెంచబడ్డాడు. కానీ ఏమంటే తను యువరాజు అడిగేసరికి చెప్పలేకుండా ఉన్నాడు. చెప్తాడు అప్పుడు, మీకు కూడా అంటే నేను కూడా చనిపోతాను అనే దాన్ని బట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది కదండి. వదిలేసి అది తెలుసుకోవడం కోసం ఈ చనిపోవడానికి పుట్టడం ఎందుకు అనేది తెలుసుకోవడానికి వెళ్ళాడు. పుట్టడము, తర్వాత చనిపోతాం, చనిపోయి ఎక్కడికి వెళ్తాం, ఏమవుతుంది, ఈ మొత్తము తన లోపల ఎన్నో ప్రశ్నలు. ఈ రోగాలేంటి, ఈ భయంకరంగా ఈ జీవించడం ఏంటి, ఇవన్నీ దాన్ని బట్టి ఆయన వెళ్ళడం జరిగింది. ఆ జ్ఞానాన్ని సంపాదించారు. చనిపోవడానికే అయితే భూమి మీదకి ఎందుకు వచ్చినాం? ఈ దుఃఖాలు ఎందుకు ఉన్నాయి, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, ముసలితనం ఎందుకు వస్తుంది, అసలు దుఃఖానికి మూలం ఏంటి అని. నిజమే మేడం, మరణాన్ని చూసినాకనే ప్రశ్న స్టార్ట్ అయింది. అదే చెప్పడం జరిగింది. అంటే మన మృత్యు గురించి సరైన జ్ఞానాన్ని అందుకున్నప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకుంటాం. ఏమంటారంటే అసలు జీవితం అంతా మూర్ఛలోనే వెళ్ళిపోతున్నట్టు మనకి. మూర్ఛాస్థితి అంటే గనక నిద్రాస్థితి అనుకోవాలి. ఇంకా అంటే మనము ఎరుకులో లేము, అవేర్నెస్లో లేము, నిద్రపోతూనే బతుకుతున్నాం మనమని. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఎప్పుడు మనకి అంటే యువతగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరుగులు, జీవితాన్ని చదువుకోవాలని స్టడీ మిషన్, ఎరుక అనేది లేదు అనే చెప్పాలి. అలాగా దాని తర్వాత ఏమవుతుందంటే యవ్వనంలో ఉద్యోగం. ఈ విధంగా జీవితానికి ఎప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచనలోకి వస్తున్నారంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత. స్థితంగా కూర్చొని అన్నీ అయిపోయినాయి అన్నప్పుడు ఇక కూర్చుంటున్నారు. అప్పుడు మరణం అంటే ఒక రకమైన భయం వస్తుంది. అంటే దేనికి అంటే జ్ఞానం లేకపోవడం వల్లే అక్కడ వస్తుంది. ఇప్పుడు మనం జీవించడం అనేది ఒక కళ ఏ విధంగా అయిందో, చనిపోవడం కూడా ఒక కళే. వావ్, మన జీవితంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నాం మనం. ఇది ఆర్ట్ ఆఫ్ డయింగ్. అది కూడా మృత్యు కూడా ఒక కళే. ఎలా అంటే మన నిద్రాస్థితిలో ఉండి మనం నిద్రపోయి ఎలా అయితే మనము ఏమంటారంటే మృత్యు అంటే మరణానికి ఇది చిన్న తమ్ముడు లాంటిదంట నిద్ర. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కూడా చూడండి, అంతకు ముందాక రాజు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒక వ్యాపారి అయి ఉండొచ్చు, ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పని చేసే అతను అయి ఉండొచ్చు, ఎవరన్నా అవనివ్వండి, నిద్రపోయిన తర్వాత ఏమి ఉండదు అక్కడ. పాత్రలు లేవు, శరీరాలు లేవు, జెండర్స్ లేవు, ఏమి ఉండదు. ఆడ మగ అని కానీ ఎవరు ఏ పని చేస్తున్నాడు, చిన్న పని చేస్తున్నాడు, పెద్ద పని చేస్తున్నాడు, ఏమీ ఉండవు అక్కడ. మొత్తం సమాప్తి అయిపోతుంది. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ అప్పుడే వస్తుంది ఇరుక్కి. అప్పుడు మళ్ళీ పాత్రలోకి వస్తారు. అలా ఎలా అయితే ఇది ఎలా జరుగుతుందో మరణం కూడా అంతే. అది పర్మనెంట్ నిద్ర, శాశ్వత నిద్ర. ఒకసారి మీరే నిద్ర కూడా కదా, అది కూడా కొంతకాలమే అండి. మళ్ళీ తర్వాత మళ్ళీ రావడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇవాళ రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచాం, అదేమో కొంచెం లెంత్ ఎక్కువ, అంటే ఎక్కువ సమయం నిద్రలో ఉండేది అన్నట్టు.
అంటే మళ్ళీ రాకపోవడం భూమి మీదకి అంటే బాడీలోకి. రైట్. మరి వృద్ధాప్యంలోనే భయం అనేది ఆలసితమై అంటే ఏంటది మూర్ఛలో జీవిస్తున్న జీవితం కాస్త సెటిల్ డౌన్ అయి బాడీ మనసు స్పృహలోకి వచ్చినట్టు. ఎక్కడికి వెళతాము, ఏం చేస్తాము అప్పుడు దాకా చూడండి. అప్పుడు దాకా ఎలా ఉంటుంది, ఎంతో పరపతి, ఎంతో పేరు ప్రతిష్ట డబ్బు. అప్పుడు దాకా వాళ్ళ పేరుని పిలిచేవాళ్ళు ఎంతో మంది ఉంటారు, పేరుతో పిలుస్తారు. అవన్నీ పిలుస్తూ ఉంటారు ఫలానా పేరు పెట్టి. అప్పుడు దాకా తన యొక్క సంతానము, తన యొక్క కుటుంబము, తను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, తను ఎంతో చక్కగా ఏర్పరచుకున్న గార్డెన్, లేకపోతే అలాగే తను ఎప్పుడు వెళ్ళే గుడి అనుకుందాము, అలాగే మనుషులు, అవన్నీ కూడా ఏమవుతుందండి అక్కడ మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఎవరు వారి పేరుని పిలవరు, మూలకెళ్ళిపోతారు. ఒకసారి అందులోకి వెళ్ళిపోయి ఇంకా అవతల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఇంక ఇవన్నీ ఏమవుతాయి, అవి వదిలి వెళ్ళడము అంటే అప్పుడు ఆ సోల్కి ఎలా అనిపిస్తుంది, ఆ ఆత్మకండి ఒక భయానకంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. వీటిని అప్పుడు దాకా ఇప్పుడు మనమే చూద్దాము, ఎంతో మందితో ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండే అలవాటు ఉండదు, ఎంతో మందితో కూడి ప్రాపంచిక స్థితిలో ఉండి ఈ శబ్దాలు ఇవన్నీ కూడా మాటలు శబ్దాలు ఇవన్నిట్లో ఉండి ఒక్కసారిగా నిశ్శబ్దంకి వెళ్ళిపోతే తట్టుకోలేరు. ఎలా చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం అంటే కనీసం కామ్గా కూర్చుని ధ్యానం చేయడం ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నాం మనం. కానీ అంతకు ముందు దాకా ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, ఆ ఎరుకే లేదు కదా. ఎంతసేపుకి వాళ్ళు కుటుంబంలోనూ తర్వాత బయట ఉద్యోగాల్లోనూ పరిగెత్తడమే ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఆగుతున్నారు కొంచెంసేపు కూడా అండి, ఆగి నేను ఏంటి అనేది కూడా చూడట్లేదు కదా అక్కడ. వాళ్ళకు వాళ్ళే దొరకట్లేదు అసలు వాళ్ళకి వాళ్ళు నేను అనేదాన్ని తెలుసుకునే స్థితి లేదు ఇంకా అసలుకి. వాళ్ళుగా జీవించలేకపోతున్నారు. అందుకే అంటుంది మూర్ఛా స్థితిలో ఉన్నారు అని. ఎందుకంటే నాలో నేను ఉంటాము అనేది ఉంది కదా, నేను అనేది లేదు అక్కడ. మూర్ఛ స్థితిలో ఉండడం వల్లనే మరణం అనేది అర్థమైనప్పుడు మరణ భయం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం అందిందో వాళ్ళకి మరణం అంటే భయం ఉండదు. పత్రిసారి చూడండి, ఆయన అవలీలుగా వాడేస్తారు ఆ పదాన్ని. అప్పుడు మరణం పండుగ అవుతుందట. ఎప్పుడైతే జీవితం ఎలా పండుగ చేసుకుంటున్నామో మరణం కూడా పండుగ ఎప్పుడవుతుందంటే దాని జ్ఞానం మనం పూర్తిగా తీసుకున్నప్పుడు మరణం అంటే భయం ఉండదు, అది ఒక వేడిక ఒక పండుగలాగా ఉంటుంది. పత్రిజీ అది చూపించారు మేడం. అవునండి, ప్రిపేర్ చేసి మరణం అంటే భవరోగం గురించి కూడా చెప్పారు కదా, నేను ఇంకా ఉండాలి, ఇంకా బతకాలి, ఈ భవరోగం కూడా వద్దని చెప్తారు. అలా ఉండి ప్రిపేర్ చేసి వెళ్ళిపోయి. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు కట్టుకున్నాను చక్కటి, అయ్యో 2 ఏళ్ళు కూడా ఉండలేదే అంటుంటారు పక్కన వాళ్ళు. వీళ్ళు కూడా ఇలా చూసుకుంటుంటారు. సంపాదించిన ధనము అప్పుడు దాకా ఎంతో ఒక్కొక్కసారి అన్యాయంగా సంపాదించుండొచ్చు, ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టుండొచ్చు ఇతరులని, చాలా దాని మీద మోహం ఉంటుంది. ఇవన్నీ పెట్టుకుని అక్కడ శరీరం వదిలిన తర్వాత ఏమవుతుంది, అక్కడ మొత్తం నిశ్శబ్దం, అక్కడ ఏముండదు. నిజానికి మనం అంటాం కదా, యముడు వచ్చాడు, యమధర్మరాజు వచ్చాడు, ఇలాగా యమభటులు వచ్చారు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ అంటాం కదా. ఇవన్నీ కూడా ఏమంటే తన లోపల ఉన్నది, అక్కడ రియల్గా ఎవరు ఉండరు. అక్కడ న్యాయం చెప్పేది కూడా ఎవరు అంటే లోపల ఏదైతే ఇప్పటిదాకా ఉందో అవే క్రియేట్ చేసుకుంటారు, అది క్రియేట్ చేయబడుతుంది. ఆ 4 సినిమాలో చూపించారు మేడం మనకు క్లియర్గా. తను చనిపోయినప్పుడు అయ్యో నా పిల్లలు ఇలాగా అలాగా అని బాధ భయంతో ఉన్నప్పుడు రాక్షసుల్లాగా కనబడతారు. తర్వాత అంతా అర్థమైనాక అరే ఇంతమంది నన్ను అర్థం చేసుకున్నారు, అబ్బా నా జీవితం అద్భుతం అనగానే వీళ్ళు దేవతల్లాగా కనబడతారు. అంటే వాళ్ళ థాటే. అవును, థాట్ అంటే అప్పుడు దాకా వాళ్ళు పెంచి పోషించుకుంది అదండి. ఎప్పుడు ఏనాడు ఒకరికి సాయం చేసి ఉండకపోవచ్చు. నా జీవితం నేను జీవిస్తున్నాను, వేరే వాళ్ళతో నాకేం పని లేదు అనుకుని జీవించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈర్ష్యతో రగిలిపోయేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నరకము స్వర్గము అంటాం కదా, అది కూడా అంతే అండి. ఏదైతే ఈర్ష్యతో జల మండిపోతూ ఉన్నారో ఆ మంటలే అక్కడ కనిపిస్తాయి. ఎవరిలో అయితే ఆ ప్రేమతత్వం ఉందో వాళ్ళు ఎలా ఉంటారంటే అక్కడ స్వర్గంగా వాళ్ళకి. ఇది వండర్ఫుల్ పాయింట్ చెప్పారు మేడం. భూమి మీద ఈర్ష ద్వేషాలతో రగిలే వాళ్ళే ఆ మంటలో కాలుస్తున్నట్టు వేపుతున్నట్టు కళల్లో చూసినామన్నారు కొంతమంది. అంటే వాళ్ళలో ఉన్న థాట్ ఫామ్సే, వాళ్ళలో ఉన్న ఆ వైబ్రేషనే అది క్రియేట్ చేస్తుంది, ఆ భయాన్ని అది క్రియేట్ చేస్తుంది. అక్కడ వాళ్ళు దాన్ని అంతా చూసుకుంటూ ఉంటారు, అందులోనే జీవిస్తారు. ఎప్పుడైతే మరలా వాళ్ళకి కొంతమంది అంటే వెంటనే అవేర్నెస్లోకి వచ్చేస్తారు, కొంతమంది అంటే చాలా టైం తీసుకుంటారు. వాళ్ళే మనం దెయ్యాలు భూతాలు ఇలా కనబడింది అది ఇది అంటుంటారు చూడండి. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఈర్ష్య అసూయ ద్వేషంతో పగతో రగిలిపోతూ ఉండే ఆత్మలు వెంటనే ఇంకొక జన్మ తీసుకోవడానికి అవి రావు. ఎందుకంటే వాళ్ళు అవి ఈడుతోనే ఉంటాయి. ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు కదా, వాళ్ళు ఇంకా అలాగా కనిపిస్తూ ఉంటారు. ఎర్త్ బౌండ్ సోల్స్. కొంతమంది ఏం దెయ్యాలు కనబడ్డాయి అవి కనబడ్డాయి అంటుంటారు చూడండి. ఏమంటే
శరీరం లేని ఆత్మలు, ప్రేత రూపం అంటే అది కూడా అంత భయానకమైంది కాదు, ఏమి కాదు చెప్పేది ఏమంటే ప్రేత రూపంలో ఉన్నారు అది అంటారు చూడు, మనకు చెప్తుంటారు శాస్త్రాలు, అది కూడా ఇదే కారణం అంటారు. ఏమంటే అవి శాంత పడేదాకా అలా ఉంటారన్నమాట. మీరు అన్నట్టు మేడం, మనం ఇంట్లో ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తున్నామో అందరము, అలా ఎవరైనా కొంత అజ్ఞానంతో ఉండిపోయినా ఆటోమేటిక్గా ఆ ధ్యాన శక్తితో వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంట్లో పెట్టే పిరమిడ్, ఇంట్లో చేసే ఆ ఎనర్జీ, ఇంట్లో పెట్టిన మ్యూజిక్తో వెళ్ళిపోతారు. మనం ఏం చెప్పనవసరం. మీరు చెప్పిన ఈ పాయింట్ బుద్ధ భగవానుడు చెప్పాడండి. ఎవరంటే వాళ్ళ శిష్యులో ఒక శిష్యుడు మాట ఏడుస్తూ ఉంటాడు. ఏమంటే మా అమ్మ గురించి ఏడుస్తున్నాను అంటాడు. వాళ్ళ అమ్మ ఎలాంటిదంటే కొంచెం రాక్షసత్వం మనిషి ఉన్నది, అంత మంచి మనస్తత్వం కాదు. ఆయన కూడా బాధలు పెట్టింది, కొంచెం ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం చేసింది. అయితే కూడా తను వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే వాళ్ళ అమ్మకు కొంచెం జ్ఞానాన్ని అందించి ఆమె సరైన ప్లేస్కి వెళ్ళడం కోసము మనం ఒకరోజు ధ్యానం చేద్దాం అందరం కలిపి, అందరూ కూడా వాళ్ళ మాతాపితల కోసము చేద్దామని అప్పటి నుంచి ఆయన అది స్టార్ట్ చేయించారు. జ్ఞానం ఉన్నట్టుంది. ఇది ఎందుకో ధ్యానంలోకి వచ్చిన నా కొత్తలోనే అర్థమైంది మేడం. ఇది స్వయంగా బుద్ధ భగవానుడు చెప్పిన జ్ఞానం. ఇది నిజం. కానీ ఇంకో కొంతమంది పిరమిడ్ మాస్టర్స్గా పిరమిడ్లో ఉంటూ ఎర్త్ బౌండ్ సోల్స్ని రిలీజ్ చేద్దాం, అది చేద్దామని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటూ ఎంతోమందికి ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నారు. అది రాంగ్. వాళ్ళని కదిలియడానికి, పంపేయడానికి మనం భూమి మీదకి రాలే. మన సాధన మనం చేసుకుంటే ఆ వైబ్రేషన్స్ తాకి వెళ్ళిపోతారు. వాంటెళ్ళి పిలవద్దు. ఎవరైనా కనబడితే ఎప్పుడైనా సరే మీరు చెప్పిన పాయింట్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక పని కట్టుకుని ఇదే పని చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు అసలు వదిలేస్తున్నారు అక్కడ. అసలు అది పెద్ద గొప్ప పని అనుకొని ఇప్పుడు ఎంతోమంది డిస్టర్బ్ అవుతున్నారు మేడం. ఇప్పుడు నేను పేర్లు చెప్పగలను కానీ వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే నేను కూడా రాంగే కాదండి, ముందు వాళ్ళ దారి వదిలేస్తున్నారు కదా. వాళ్ళ దారి కాదు మేడం, వేరే వాళ్ళ ఎదుగుదల కూడా ఆగిపోతుంది. నాకు చాలా మంది నా దగ్గరకు వచ్చారు, వారికి ఎవరికైతే ధ్యానం నేర్పించారో వాళ్ళ మాస్టర్ కూడా చెప్పారు అది రాంగ్ సైడ్ అని. ఒకవేళ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరైనా మనకు వెళ్ళిపోయిన వాళ్ళు కనబడితే వాళ్లకు శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వాలి. ఉన్నతమైన జన్మ తీసుకోమని, మనతో పాటు ధ్యానం చేయమని చెప్పాలి తప్ప వాళ్ళను డిస్టర్బ్ చేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళను మనం రిలీజ్ చేయడానికి రాలేదు అనేదే ఈ జ్ఞానం మీరు ఇచ్చిన అల్టిమేట్ పాయింట్. పత్రి సార్ కూడా ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోనే చెప్తారు కానీ ఇంకొకళ్ళని నువ్వు ఉద్ధరించని ఎవరో చెప్పరు. ఆటోమేటిక్గా మనం ఒక దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆ జ్ఞానం వెళ్ళిపోయినప్పుడు దానికి వాళ్ళకి అందుకే కదా మేడం మ్యూజిక్ ఎందుకు పెడతారు. సమయం అంటే అక్కడ కాలం కూడా ఉండదు చనిపోయిన వాళ్ళకండి. కాలం ఉండదు కాబట్టి అవి కొంత అలాగ ఉండి దాని తర్వాత ఎప్పుడైతే వాటికి ఎరుకు వస్తుంది ఒకసారి కాకపోతే ఒకసారి వచ్చినప్పుడు మరలా జన్మ తీసుకోవడం అనేది జరుగుతుందండి. అదే గ్రూప్ మెడిటేషన్ చేస్తూ మనం ఆత్మజ్ఞానాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి, తక్కువని తాగగానే వెళ్ళిపోతారు. ఇప్పుడు మనమే మేడం 100 ప్రోగ్రాంలు వినొచ్చు, ఒక్క చిన్న మాట మనల్ని ఎంతో తీర్చిదిద్దు ఉంటుందిగా. పత్రిసారి చెప్పిన ఒకే ఒక్క మాట, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంతే. ఎంతోమంది మాస్టర్లు శాకాహారిగా మారమని నోటితో చెప్పినా మారని మనం, పత్రిసారి ఏం చెప్పలే, ధ్యానం చేయి నీకే తెలుస్తుంది అన్నారు. ధ్యానం చేస్తే అర్థమైపోయింది వెజిటేరియన్ తినాలని, పిరమిడ్ పవర్ యూజ్ చేయాలని, మన చాయిస్ మనమే అని, మన పర్పస్ అయిపోయినప్పుడు వెళ్ళిపోతామని మనకే తెలిసింది. ఇది అందరూ పట్టుకోవాలి మేడం. మీరు చాలా అల్టిమేట్ పాయింట్స్ చెప్పారు. మీరు ఏమంటే శ్వాస మీద ధ్యాస ఆ చిన్న పదమే ఇంతటిని చేస్తుందండి. మరణ విజ్ఞానాన్ని అద్భుతంగా అర్థం చేసుకునే ఒక గ్రేటెస్ట్ సైన్స్. ఎస్ మేడం. బుద్ధుల వారు మరణం గురించి ఏం చెప్పారు మేడం? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇలాగే బుద్ధుడిని ఒకసారి ఒక వైశ్యాస్ మాట, వాళ్ళు ఒక చాలా గొప్ప సంపన్నులు, వాళ్ళు కొడుకులు పిలుస్తూ జరుగుతుందండి బుద్ధ భగవాన్ రమ్మని అక్కడికి. ఏమంటే భిక్షకి, మనకు తెలుసు కదా వాళ్ళంతా భిక్ష కోసం వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళని. అలాగే ఆ వైశ్యాసు బంగారపు వ్యాపారి మాట, బంగారు వ్యాపారి అండి ఆయన. ఆ వ్యాపారి వాళ్ళ యొక్క సంతానం, వాళ్ళ పిల్లలు బుద్ధుడిని భిక్ష కోసం వాళ్ళ శిష్యులతో రమ్మని పిలవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళడం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటే వాళ్ళు ఏమని అడుగుతారంటే అక్కడ వాళ్ళ యొక్క తండ్రి ఎలా మంచంలో ఉంటాడు ఆయన, అప్పటికే ఆయన వయసు దగ్గర 100 ఏళ్ళు ఉంటుందంట, తనకి ఇంకా ఆయుష్యం అని అడుగుతారు. అంటే ఇక్కడ ఏమంటారంటే సత్పురుషులు, గురువులు ఎప్పుడైనా మనం కనుక వాళ్ళు దర్శిస్తే వాళ్ళ యొక్క
దర్శన భాగ్యం అని కానీ లేకపోతే వాళ్ళ యొక్క సాంగత్యం మనకు దొరికినప్పుడు మనం ఏ క్వశ్చన్స్ వేయాలి అనేది కూడా మనకి ఇంగిత జ్ఞానం ఉండాలట. వాళ్ళ నుంచి మనం ఏం తీసుకోవాలి, ఏ జ్ఞానం. వీళ్ళు ఏమడిగారు, వాళ్ళ తండ్రికి ఆయుష్ అని అడుగుతారన్నమాట. అయితే ఇక్కడ బుద్ధుడు ఏమంటారంటే అతనితో అంటారు ఏమని, ఇంత ఏజ్ అంత వయసు వచ్చింది, తను ఎంతో సంపాదించడము అంతా జరిగింది బాగా. అయితే ఆయన యొక్క పుణ్య పాత్ర, మనం వెళ్ళేటప్పుడు ఒక పాత్ర ఉంటుంది అన్నమాట. ఆ పాత్రలో మనము ఇక్కడ పుణ్య పాత్ర అంటే జ్ఞానం అని అనుకోవాలి. మనం తీసుకున్న జ్ఞానం, చేసిన సాధన పాత్ర. మళ్ళీ పుణ్యము పాపము ఈ రెండు కూడా మనిషికి బందీలే, రెండు బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ వాడుతున్న పదము వేరే అర్థంతో వాడుతున్నాం. పుణ్యం అనేది పుణ్య పాత్ర అని చెప్తాడు ఆయన. ఆ పాత్ర ఉంది కదా, అది నీది చాలా ఖాళీగా ఉంది. పుణ్యం అనేది అట్లా ఏం లేదు. ఇప్పుడు చెట్టుని ఒక ఆకు పండిన ఆకు రాలుతుంది, అది సహజం. అది ఆ స్థితిలో ఉండి ఇంకా ఉండాలి అనుకోవడం. ఈ శరీరంతో ఇప్పుడు దాకా నువ్వు ఏం చేసావు, ఇప్పుడు దాకా ఏం చేసింది లేదు, మరి ఇప్పుడు ఉండి చేసేది ఏంటి, ఇంకా అదే మాటలు అంటారు. ఇప్పుడు దాకా చేసింది ఏం లేదు, ఉండి మాత్రం ఈ శరీరంతో ఏంది చేసేది. వృద్ధాప్యంలో ఉండి ఇంకా రేపు మాపు అన్న ఆ శరీరంతో ఇంకా ఆయుష్ కావాలని అలా సంతానం అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్తారన్నమాట, నీ పుణ్య పాత్రలో ఇంకేమీ లేదు, ఖాళీగా ఉంది. కనీసం నువ్వు ఇప్పుడు చనిపోయిన తర్వాత మనిషి యాత్ర చేయాలంటారు కదా, మరణయాత్ర. ఆ యాత్రలో నీకు కొంచెం అవసరం ఉంటుంది తినడానికి, మనం అంటాం కదా. కానీ ఫిజికల్గా ఏం పెడతారు, ఆహారాలన్నీ పెడుతుంటారు మనకి, ఆహారం ఇవన్నీ పెడతారు కదా చనిపోయినప్పుడండి. నిజానికి అవి తీసుకుని తింటాయా అంటే సోల్ తినలేదు కదండి అది. కానీ దానికి ఏం కావాలి అంటే మనం చేసే ధ్యానము ఇవి ఉంటే చూసారా, అది ఆత్మశక్తి అన్నమాట. అది దానికి ఆత్మశక్తి అవుతుంది. మనం ఎప్పుడైతే కూర్చుని ఒక ప్రార్థన, ఒక ధ్యానము, ఎప్పుడైతే మౌనంగా మనం ఉంటామో, ఉండి చేస్తామో అదే అందుతుంది, అది నిజమైన ఆహారం. ఒక అందరూ ఇప్పటిదాకా మనకు చెప్పింది అదే కదా మేడం, వాళ్ళ కోసం మౌనం పాటిద్దాం. అది చాలా శక్తి. అందరూ గ్రూప్గా మౌనంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఉండేది కానీ దాని అర్థం తెలియదు. అప్పుడు 2 నిమిషాలు మౌనంగా ఉండండి, పలానా గొప్ప వ్యక్తి చనిపోయిన, అది కూడా ఎప్పుడు గొప్ప వ్యక్తులు చనిపోయినప్పుడే ఆ స్కూల్లో 5 నిమిషాలు 2 నిమిషాలు మౌనంగా ఉండేవాళ్ళు. అదే ధ్యానం, అర్థం తెలియదు. దాన్ని డీప్ గా తీసుకెళ్తే ఎవరు ఎప్పుడు చనిపోయినా మనం ధ్యానం చేయడం వల్ల ఆ ధ్యాన శక్తి వాళ్ళు సునాయాసంగా వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఆల్రెడీ ధ్యానం చేసిన వాళ్ళు అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు, మన ధ్యాన శక్తి అంతగా అవసరం పడకపోవచ్చు. ఏమంటారు మేడం? అవునండి. అయితే నువ్వు వెళ్ళే ఆ మరణ యొక్క ఆ యాత్రలో కనీసము ఏదైనా కావాలి కదా నీకు, అది ఏమీ లేదు, మొత్తం జీరో ఉంది. అప్పుడు ఆయన అంటారు, ఇప్పటికైనా మేల్కొని, ఇప్పటికైనా నువ్వు తెలుసుకుని, ఇప్పటికైనా కానీ పుణ్యపాత్రను పెంచుకో తప్ప ఆయుష్ను పెంచుకోవాలనుకోకు అంటారు. ఆ విషయాన్ని బుద్ధుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అది ఒక్కో మాట అది అంటూ కఠినంగా అనిపించచ్చు వాళ్ళకి, వాళ్ళ కొడుకులకి అది ఇష్టంగా అనిపించకపోవచ్చు. ఏంటి ఇలా అంటున్నాడు, అవునాను ఇలా బుద్ధుడు ఇలా చెప్తున్నాడని. కానీ ఏదంటే రియాలిటీ ఏమంటే అక్కడ ఇంకా ఆయుష్ ఉండి ఏం చేస్తాడు ఇంకా. ఇది వండర్ఫుల్ మెసేజ్ మేడం. నేను ఆయుష్ కావాలి, ఇంకా బ్రతకాలి అనుకునే బదులు ఇప్పటి నుంచి అయినా పుణ్యపాత్రను పెంచుకోవాలి. అంటే ధ్యానం చేసి జ్ఞానం పెంచుకొని ఈ జ్ఞాన కార్యక్రమాలకు ఉపయోగపడాలి. ఆఖరి కనీసం పోయి ఆ క్షణాల్లో అయినా కానీ ఆ పని చేయొచ్చు కదా. అది లాస్ట్. ఎందుకంటే మొత్తంలో మనం ఆ పని చేయడం లేదు. ఏమంటే ఇప్పుడు యంగర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంకా ఇప్పుడే కాదు, నేను ఇప్పుడే పాను అనేది ఉంటుంది. అదే అంటారు. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళు చనిపోయారంటాము, 13 రోజులు ఉంటుంది. ఇంకా కాదు 13 రోజులు అట్లకే ఉంటుంది. ఏం తీసుకెళ్ళిండు ఇంతే, మనం కూడా అంతే. అతను 13 రోజుల తర్వాత కట్ చేస్తే ఇంకా నేను ఎప్పటికీ భూమి మీదనే ఉంటా అన్న ఫీలింగ్తో ఉంటారు అందరూ. శ్మశాన వైరాగ్యం అంటారు కదా, కొంచెం సమయం ఉంటుంది. అదొక 10 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటుంది. అలాగే ఒక సోల్, ఒక వ్యక్తి తన శరీరం వదిలినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ శరీరంతోనే తిరుగుతూ ఉంటుంది, ఆ శరీరంతోనే ఉంటుంది. మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తన అజ్ఞానంలో ఉన్న సోల్ అదే ఇప్పుడు ధ్యానం చేసి ఎంత తెలుసుకుని జ్ఞానం ఉన్న వాళ్ళ సోలు అది వేరుగా ఉంటుంది. వెంటనే రిలీజ్ అయ్యి వెళ్ళిపోతారు మేడం, ఆగరు. ఇంకోటి గ్రేట్ మాస్టర్స్ వచ్చి తీసుకెళ్తారు అనేది విన్నాం కదా. పత్రి సార్ చెప్పారు, మా అమ్మని ఇలా తీసుకెళ్లారని. చూశాను నేను, మా అమ్మది కూడా చూశాను. అంటే ఒక ధ్యానము జ్ఞానముతో వెళ్ళి ఇలా ఆత్మజ్ఞానంతో వెళ్ళి ఆత్మజ్ఞాన కార్యక్రమాలకు ఎవరైతే ఉపయోగపడ్డారో బాడీ వదలగానే ఆత్మ ఏ లోకం నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతారు. ఏ లోకంలో అర్హత సంపాదించారో భూమి మీద అక్కడికి వెళ్ళిపోతారు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళే అక్కడక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అక్కడే తిరగడము, అక్కడే ఉండడం, మళ్ళీ వెళ్ళాలని చూడడము, అక్కడ వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళని చూడడము, అంతకుముందు తనున్న ప్లేసులు, తన యొక్క బంధువులు, తన వాళ్ళనే చూడడము, వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు దుఃఖపడుతుంటే
తిను కూడా దుఃఖపడుతూ ఆ బాధలు ఆ వ్యధలు అందులో నిండిపోతుంది. అందుకనే చాలామంది ఏడవద్దు అని చెప్తారు, మౌనంగా ఉండమని చెప్తారు. ఎందుకంటే కనీసం అప్పుడన్నా నా వాళ్ళు ఇలా ఉన్నారు, అప్పటికైనా తన యొక్క దాన్ని తెలుసుకుంటుంది అని, తన యొక్క ఎరుక కలుగుతుంది అప్పటికైనా అని చెప్పి. కానీ వీళ్ళేమో ఎంత ఏడిస్తే అంత గ్రేటు, ఎంత ఏడిస్తే అంత ప్రేమ ఉన్నట్టు, ఎంత శోకంతో ఏడిస్తే అంత ప్రేమ ఉన్నట్టు అని మనం అజ్ఞానంతో ఉండబడ్డాం. ఇప్పుడు ఏడవకపోతే అసలు కరుడు కట్టిన మనిషి, గుండె రాయి ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. అది న్యాచురల్ గా రావాలి. ఇప్పుడు ఎవరైతే ధ్యానాలు చేస్తున్నారో అందులో ఆ ధ్యానులకు కూడా ఒక స్థితిలోకి వెళ్ళినప్పుడు న్యాచురల్ గా కలుగుతుంది. నేను నా గురించే చెప్తాను, బలవంతంగా చేయకూడదండి. అది కూడా నా అనుభవం చెప్తాను మేడం, మీ అనుభవం కూడా చెప్పండి. మా నాన్న చనిపోయినప్పుడు మనకు జ్ఞానం లేదు, 1998, చిన్నవాడిని కూడా యూత్లో ఉన్నా. మామూలుగా ఏడవలేదు మేడం, పిచ్చి లేచిపోయినారు అందరూ. మా అమ్మ చనిపోయింది 2013, 98లో మా నాన్నగారు వెళ్ళిపోయారు, 99లో ధ్యానం స్టార్ట్ చేశాను, 2013లో మా అమ్మ వెళ్ళిపోయింది. ఒక్క కన్నీటి చుక్క రాల్చలేదు. తను 5ంటికి వెళ్ళిపోయింది, మన ధ్యానం టైం అది. కళ్ళు మూసుకున్నాను అంటే బాడీ తీసేటప్పుడు మాత్రమే నేను కళ్ళు తెరిశాను. నో బ్రషింగ్, నో వాటర్, నథింగ్ డూయింగ్. అందరు వస్తున్నారు, తెలుస్తుంది, అట్లాగే కూర్చున్నాను నేను. ఒక్క కన్నీటి చుక్క రాల్చలే మేడం, అంత అద్భుతంగా ఉన్నాను. చాలామందికి డైజెస్ట్ కావాలి, ఈవెన్ పిరమిడ్ మాస్టర్లకు కూడా డైజెస్ట్ కావాలి. అవునండి, అటు ఇటు గోపిలాగా ఉంటారు కదా. అవును, దీని గురించి ఆయన ఏం చెప్తారంటే, ఓషో గారు ఒక మాట చెప్తారు. వీళ్ళందరూ కూడాను ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నిద్రపోయే వాళ్ళకి ఎవరైతే ఎరుకులో ఉంటారో ఆ ఎరుకుతో ఉన్న వ్యక్తులు నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపుతారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండదట. ఎందుకని, ఇప్పుడు అవేర్నెస్తో ఉన్నారు. అవేర్నెస్తో ఉన్న వాళ్ళ యొక్క జ్ఞానం కానీ అది కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది, డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు అది లేపడం అట, వాళ్ళకి నిద్ర తట్టుతుంది. ఇప్పుడు పత్రిసారే ఉన్నారు, ఎంతమందికి అయిష్టత కలిగి ఉండొచ్చు కదా, ఉండుంటారు వాళ్ళు కూడాను. ఈయన వచ్చి చూడు మా కుటుంబంలో వీళ్ళు ధ్యానం వెళ్ళిపోతున్నారు, ఈయన ఒకడు వచ్చాడు, వీళ్ళ మా పిల్లలు ఎలా అయిపోయారు అనో, లేకపోతే మా కుటుంబంలో ఎలా అయిపోయారు అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే కర్మకాండల గురించి సార్ చెప్తే కూడా డైజెస్ట్ అవ్వలే. ఇప్పుడు చెప్పింది మీ పాయింట్ అదే కదా, ఆత్మ ఏమీ తీసుకోదు. అవును, ఆత్మకి ఏం కావాలి అంటే, అందుకేనేమో మేబీ సౌండ్లు పెట్టి పటాకులు కాల్చి ఏదో చేస్తారు. అంటే ఇంకా నువ్వు భూమి మీద లేవు, అలర్ట్గా అని ఆ ఆత్మకు సిగ్నల్ అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అది నమ్మలేదు మాట, నేను లేను అనేది విశ్వసించదు కదా. ఇప్పుడు నాకు స్ఫురణలోకి వస్తుంది మేడం మీరు మాట్లాడుతుంటే. మేబీ అందుకే సౌండ్లు చేస్తారేమో, అందుకే అలా బాంబులు కాల్చేటప్పుడు చూసిన తర్వాత తనకు కలుగుతుంది. అప్పుడు దాకా నేను చనిపోయాను అనేది తనకి ఎరుకుండదు. ఎప్పుడైతే ఇవన్నీ చూస్తుందో అప్పుడు తను అనుకుంటుంది అన్నమాట, ఏమనంటే నేను లేను, ఇంకా నేను వెళ్ళలేను, నేను వచ్చేసాను అనేది అప్పుడు ఎరుకు కలుగుతుంది. సూపర్ మేడం, అల్టిమేట్. అలాగే ఎవరైతే కరుణ ప్రేమపూర్వకంగా ఉండి ఒకసారి ధ్యానం చేస్తూ ఉన్నవాళ్ళు ఎవరైతే కనుక వాళ్ళు శరీరం వదులుతారో వాళ్ళ స్థితి వేరుంటుంది. ఇంకా అది ఒక డిఫరెంట్, అది వాళ్ళు ఇవన్నీ చూడ్డాలో ఇవన్నీ ఉండదు, వాళ్ళు వెళ్ళవలసిన స్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు మరణం గురించి తెలుసుకుంటే జీవితం బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నారు కదా మేడం. ఇప్పుడు మరణం అంటే అది కొనసాగింపు అని అర్థమైన తర్వాత మరి జీవించడం అద్భుతంగా ఎలా ఉంటుందంటారు? దానికి దీనికి ఏంటి రిలేషన్? ఏమంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది, మృత్యు ద్వారానే తెలుస్తుంది ఎలా ఉండాలి, మనం ఎరుకుతో జీవించాలి, ఎలా ఒక ఈర్ష్య, అసూయ, పగ ఇవన్నీ కూడా వీటితో ఉండటం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, చివరికి మళ్ళీ అందులోనే రగిలిపోవడం జరుగుతుంది లాస్ట్కి వెళ్ళి. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలుసుకుంటామో ఇతరులతో ప్రేమగా ఉండడము, అలాగే కరుణతోనూ ప్రేమ అంటే ఎలా వస్తుంది, అది ఎందరి నుంచి రావాలి, అది ఎందరి నుంచి ఎలా జాగృతం అవుతుందంటే ఎప్పుడైతే మన లోపలికి మనం వెళతామో అప్పుడు ఆ ప్రేమ అనేది, ఆ ప్రేమతత్వం మనలోంచి బయటకు ఊబికి బయటకు వస్తుంది. మన లోపల ఏది ఉందో అదే కదా మనం బయట పంచుతాము. నా లోపల రగిలిపోతూ ఉన్నాను పగతోనో, నన్ను ఇలా చేశారు, అన్యాయం చేశాను, ఇలా పగతోనో కక్షతోనో ఉంటే ఆ వ్యక్తి దగ్గర ఏం దొరుకుతుందండి, అదే దొరుకుతుంది, అదే అందరికీ నలుగురికి పంచుతుంటాడు. ఒక ఇంట్లో జరిగిన దాని వల్ల కన్నా లోపల భావించేదే ఎక్కువ థాట్ ఫామ్స్ క్రియేట్ చేస్తుంది, అదే స్ప్రెడ్ అవుతుంది, అదే కదా ఇచ్చేది సమాజానికి. ఇంటికి ఇస్తారు, సమాజానికి ఇస్తారు, మొత్తము వాళ్ళు కూడా దాన్నే పట్టుకుపోతారు. ఇప్పుడు ఫిజికల్గా మనం ఏమి సంపాదించి ఏం చేసినా ఫిజికల్గా వెళ్ళదు, అది అందరికీ మనకు తెలిసిన సత్యం అది. కానీ ఏం వెళుతుందంటే మన ఇన్నర్గా మన భావంలో మనలో ఏమైతే నింపుకున్నామో, ఏమైతే పెట్టుకున్నామో అదే స్మృతి రూపంలో వెళ్ళిపోతుంది మనకు. అది అక్కడున్న వాళ్ళకే కాదు, మళ్ళీ అది నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ అవుతుంది. అదే కదా, ఆ స్మృతే ఉంటుంది. ఆ స్మృతిని తీసుకుని మళ్ళీ ఎత్తుక్కుంటూ వెళ్ళవలసి వస్తుంది. ఇవి సరి చేసుకోవడానికి ఏవైతే మనం అస్తవ్యస్తం చేసామో ఈ జన్మలో, ఏదైతే మనం రాద్ధాంతం చేసి ఎలా పడితే అలా జీవించి ఏదైతే చేస్తామో మళ్ళీ దాన్ని సరిచేయడం కోసం మళ్ళీ రావాల్సి వస్తుంది ఇక్కడికి. మనం ఈ విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడేంటి, మనం శాంతిగా జీవిస్తాము,
ప్రశాంతంగా ఉంటాము, ఇతరులు కూడా ప్రశాంతంగా జీవింపచేస్తాము. అది ఇంకొక విషయం ఏమంటే ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో మన సమస్యకి పరిష్కారాలు కూడా మనకు దొరుకుతాయి. ఎలా ఉంటాయి మేడం? ఎప్పుడైతే మనం ఈ శాంతిగా, ఎప్పుడైతే ధ్యానంతో మనం ఎటుతో ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే దాని పరిష్కారం కూడా దొరుకుతుంది. అది అంటే శాంతంగా ప్రేమతత్వంతో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళని అంగీకార తత్వంతో, ఈవెన్ ధ్యాన సాధన చేసినా ఉండకుండా అడ్డుపడేది ఏంటి మేడం? మరి ఏం ధ్యాన సాధన చేసినా కూడా అడ్డుపడుతూ ఉంటుంది, అంగీకరించలేం. ఉమెన్ అంగీకరించారు, జెంట్స్ని అంగీకరించారు, ఒక సంఘటనను అంగీకరించారు. ఎందుకంటే ధ్యానం చేసినా కూడా ఉంటే ఇంకా అజ్ఞానం ఉన్నట్టే లెక్కండి. నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేయడం అంటే అది ఒక సాధన. మనం స్టార్ట్ చేసాము, ధ్యానంలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళ యొక్క అన్ని గుణాలు వాటిలో అన్నీ కూడా ప్యూర్ అయిపోయారనేది మనం చెప్పలేము కదండి. ఒక సంఘటన గుణాలు మార్చుకోవడానికి వస్తుంది అండి. ఒక్కొక్కటి మన సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే దాని నుంచి మనం నేర్చుకునేది ఉంది కాబట్టి మన ఎదురు పదే వస్తూ ఉంటుంది. ఒకే విషయం, ఒకే సంఘటన పదే జరుగుతుందంటే దాని నుంచి నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోలేదు ఇంకా సరిగ్గా. అది నేర్చుకోవాలి మనం, అందుకోసం మన ఎదురు వస్తూ ఉంటుంది అది. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఎప్పుడైతే పరమాత్మ యొక్క తత్వం మనలో వచ్చేసింది అనుకోండి, అది ఒక వెలుగే కదా. ఆ వెలుగు చీకటి అనేది ఉండదు అక్కడ. చీకటి అడిగింది అనుకోండి, వెలుగునట చీకటి అందట ఏమంటే పగలంతా కూడా సూర్యుడు ఉంటున్నాడు, రాత్రికి వచ్చేసరికి చీకటి అవుతుంది. ఈ సూర్యుడు వచ్చేసి నన్ను లేకుండా చేసేస్తున్నాడు నన్ను అని కంప్లైంట్ ఇచ్చిందట. ఓకే, సూర్యుడి మీద. ఏమంటే ఈ వెలుగు మీద ఈ వెలుగు వచ్చేసి పగలు సూర్యకాంతితో వచ్చే ఈ వెలుగు నన్ను లేకుండా చేసేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను అసలు ఉండలేకపోతున్నాను అది ఇదని కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆ వెలుగుని అడిగితే వెలుగు ఏం చెప్తుందండి, నాకు అసలు చీకటి ఎవరో తెలియదని చెప్తుంది. తను ఎప్పుడు వెళ్తూనే ఉంది, తనకు అసలు తెలియదు, ఎందుకంటే తను ఉన్నప్పుడు చీకటి ఉండదు కదా. ఓకే, చీకటి అనేది ఒకటి ఉందని తెలియదు. అలాగే ఇది కూడానండి, జీవితం కూడా వెలుగుకు చీకటి తెలియదు, చీకటికి వెలుగు తెలియదు. అనిపిస్తుంది నేను ఉండలేదు అని, కానీ వెలుక్కు ఉండదు. వెలుక్కి ఎప్పుడు కూడా వెలుగే కదా. అలాగే జీవితం అనేది జీవితమే, ఓకే, కానీ అది తెలుసుకోలేకపోవడం అనేది మన గుడ్డితనం. అది ప్రకాశం ఉందండి, ఎప్పుడు ప్రకాశం ఉన్నప్పుడు చీకటి అదే పారిపోతుంది. అలాగే మనం ఏం చేసే అవసరం ఉండదు అక్కడ. మన యొక్క నడవడిక, మన యొక్క మొత్తం అంటే ఇప్పుడు అంటారు కదా ధ్యానం చేస్తూ ఉండండి అయ్యే పారిపోతాయి అంటారు. దాని మీద దృష్టి పెట్టి ఇది పోవాలి, నాలో ఇది పోవాలనేది ఏముండదు. మనం చేస్తూ ఉంటే పోయేది అదే పోతుంది. ఒక సంఘటన వచ్చినప్పుడు గుణాలు మార్చుకుంటే అయిపోయాయి. ఒక సంఘటన వచ్చిందంటే ఆ చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం చేయాలి, దాని నుంచి జ్ఞానం మనకు అందుతుంది అంతే అండి. స్పార్క్ అంతే, ఒక్క స్పార్క్. ప్రత్యేకంగా చేసేది ఏం లేదు అక్కడ, ప్రత్యేకంగా దీని మీద ఇలాగా అని చేసేది లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, కొన్ని సోల్స్ కోసము ఇలాగ చేస్తూ ఉన్నారన్నారు చూసారా, అది కూడా అంతే మీరు అన్నట్లు అదే వస్తుంది కదా. ప్రకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ వెలుతురులో అదే వెళ్ళిపోతుంది. అక్కడ మనం ప్రత్యేకంగా ఈయనే వెళ్ళిపోయి ఏదో మనమే ఉద్ధరించేసాము ఇతన్ని, వేరే వాళ్ళు మనమే ఉద్ధరించాలి అన్నది ఏముండదు. ఒక వ్యక్తి నిజంగా ధ్యాన సాధనలో ఉన్నారు, స్టార్టింగ్లో ఉండొచ్చు వాళ్ళది, అది ఆ కాంతి ఎంత ప్రసరిస్తుంది అనేది వాళ్ళని బట్టి ఉంటుంది. అది అదే సూర్యులాగా ప్రకాశం, సూర్యుని మించి ఉంటుంది ఆత్మశక్తి, ఆత్మకాంతి అనేది. ఇప్పుడు పత్రికారంటే ఆయన ఒక్కచోటే ఉన్నారా? అంతటా ఉన్నారు. ఓషో అంటే ఆయన జ్ఞానము ఒక్కచోటే ఉందండి, లేదు కదా. జ్ఞానకాంతి మనం వ్యక్తులను అనుకుంటాం. అదే మేడం. ఇంకొకటి ఇప్పుడు కృష్ణుడు వీళ్ళు ఇంకొక విషయం అందరూ అంటుంటారు ఏమని, వీళ్ళంతా భారతదేశంలో ఎందుకు పుట్టారంటారు. ఓకే, దేవుళ్ళందరూ భారతదేశంలో ఎందుకు పుట్టారు అంటే ఆ విషయానికి వచ్చి శాకాహారం అనేది ఏ దేశంలో ఎక్కువ ఉందండి? భారతదేశమే. అదే కారణం అట. స్టార్టింగ్ అంతా అదే కదా మేడం, శాకాహారమే ఉండే. రాను ఎక్కడైతే అది ఉందో అది దేనికంటే ఆత్మ పరిపక్వతకి, ఆత్మ వికసించడానికి హింస అనేది పనికిరాదు కదా. ఎక్కడైతే ఏందో చాలా మంది క్వశ్చన్ ఇస్తారు, నాకు అప్పుడు తెలియలేదు ఇది. ఓషో జ్ఞానంలో తెలిసింది నాకు. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. దేవుళ్ళు దేవతలు భారతదేశంలో ఎందుకు జన్మించారు అంటే అహింసాయుతమైన జీవితం. అప్పుడు దొరకలేదు, ఇప్పుడు తెలిసిందండి. అహింస మీద ఏముందంటే అదే ఉంది, అందుకోసం ఈ భూమి మీద ఎక్కువ తీసుకోవడం జరిగింది. మేడం ఇవన్నీ ఇప్పుడు మరణం అర్థమైంది, భయం ఎందుకు వస్తుంది, వృద్ధాప్యంలోనే ఎందుకు వస్తుంది, ఇవన్నీ క్లారిటీలు వచ్చినాయి మేడం. మరణం కళ ఎలా అవుతుంది, మరణం కళ అవ్వాలంటే, ఆ కళాత్మకంగా మరణించాలంటే ఏమేం చేయాలంటారు? జీవితం ఎలా కళ అయిందో మృత్యు కూడా ఒక కళ, ఒక ఆర్ట్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే
ఒక వ్యక్తి దీనికి ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని చక్కగా జీవించగలుగుతారో, ధ్యానాన్ని తన జీవితంలోకి స్వాగతించి తానే అదే అయిపోతారు. అక్కడ ఇంకా వేరేదంటూ ఏమి ఉండదు. ఆ స్థితికి వచ్చినప్పుడు ఎలా అయితే ఈ జననం ఉందో వాళ్ళకి అది కూడా ఒక ఆటగానే ఉంటుంది. ఇప్పుడు ఓషో కూడా చూడండి, పండగ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతే కూడా ఆయన పండగ చేశారు. మన పత్రిసారి వెళ్ళిపోయినప్పుడు అందరూ చాక్లెట్లు పెట్టి పండగ చేశారు. ఎందుకంటే వాళ్ళకి అది మరణంలాగా అనిపించదు. జస్ట్ ఈ వస్త్రాల్ని యువతల వేసేశారు, వెళ్ళిపోయారు వేరే వస్త్రాలకి. చెప్పి మరీ వెళ్ళిపోయారు కదా. అవునండి. ఈ రోజు ఇట్లా వెళ్తున్నా అని చెప్పి మరి ఆ సమయానికి సునాయాసంగా. అవునండి. అలాగే కబీర్ కూడా ఏమంటారు తెలుసా అండి, అది నాకు చాలా బాగా అనిపించింది. చెప్పండి మేడం. భగవాన్ కో ప్రభు ఆప్నే దియావా ఈ చాదర్ అంటే గనక దుప్పటి అని, ఈ శరీరం అనే ఒక దుప్పటిని నువ్వు ఇచ్చావు నాకు, దాన్ని నేను దాగ్ దబ్బే లగనేది అంటారు. అంటే దాని మీద మరక కానీ మురికి కానీ నేను చేయలేదు. నువ్వు ఎలా ఇచ్చావో పరమాత్ముడు నాకు ఎలా ఇచ్చాడు ఈ వస్త్రాన్ని, ఈ దుప్పటిని కానీ వస్త్రం అని అంటాం మనం, ఈ వస్త్రాన్ని కానీ దాన్ని తిరిగి మరలా నేను ఆ ప్రభువుకి అలాగే సమర్పిస్తున్నాను అన్నాడండి ఆయన. అది మరణం అంటే అండి. ఇంతకన్నా ఏముంటది మేడం? చూడండి, మరి మనం ఎంత సమర్పిస్తాం అనేది మనకే తెలియాలి. ఎన్ని మరకలు వేసినాం అదే నేను మన ఆలోచనలతో, మన మాటలతో, మన భావాలతో, మన మీదనే కాదు ఎదుటి వాళ్ళ మీద క్రియేట్ చేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి ఎన్ని మరకలు వేసుకున్నాము. అదే అండి, చేయకూడని చేసి మాట్లాడకూడని మాట్లాడి. ఇది కబీర్ది నెక్స్ట్ లెవెల్ మేడం. అవునండి. ఈ వస్త్రాన్ని ఎలా తెచ్చుకున్నామో అలా పంపించడమే మరణ కళ. రవిదాస్ ఒక విషయం చెప్పారు, ఈ రెండు రవిదాస్ ఒకటి చెప్పారు. ఏమనంటే చందన్ ఆ చందనే మే పాని అంటే ఆయన చందనం అయితే నేను నీరుని, నీటిలో ఒక చందనం బొట్టేస్తే అది మొత్తం చందనం కింద కలర్ వచ్చేస్తుంది. అలాగే చందన వృక్షం ఉంది, ఆ వృక్షానికి విష సర్పాలు చుట్టుకుని ఉంటాయట. అయినా కానీ చందన వృక్షం యొక్క చందనం యొక్క ఆ వాసన అనేది పోదు, చందన సుగంధం పోదు, పరిమళాలు సుగంధం అనేది పోదు. ఆ చందనం పరిమళాలు అంతటా వ్యాపించి ఉంటాయి. ఇంకా విష సర్పాలకు కూడా కొంచెం తగులుతుంది. అలాగే ఈ ప్రపంచంలో చెడు ఉంది, అందరూ మంచిగా ఉండాలని లేదు కదా. నాకు ఇలా కనబడ్డారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అలా కాదు కదా. ప్రపంచంలో కూడాను ఆ అన్యాయము, అతిక్రమణ, అలాగే మన మీద హక్కు జమ చేసేది, ఇంకా రకరకాల ఇబ్బందులు కలుగుతాయి మనకు కూడాను. విషసర్పాల మాదిరిగానే అవి కూడా ఇన్ని సమస్యలు మనకి వచ్చినా కూడాను మనం ఎలా ఉండాలంటే చందన వృక్షంలా ఉండాలట. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ భూమి మీద ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారండి, ఎవరికి తగలరు, ఎన్నో రకాలు తగులుతారు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా అయిపోయానంటూ కరెక్ట్ కాదు. అది మనం ఎలా ఉండాలి అంటే అంతమంది మధ్యన మనం ఉన్నా కానీ చందన వృక్షంలా మనం ఉంటే అవి ఏమి చేయలేవు, వాటికే మనది తగిలిపోతాయి. మన సుగంధ పరిమళాలు అటు వెళ్ళాలి, అటు నుంచి ఇటు రావద్దు, రాకూడదు, అటు నుంచి మురికిని తీసుకోవద్దు మనం. అవునండి. ఎవరిలా ఉంటే అలా అయిపోతామని పత్రిసారి చెప్పారు కదా మేడం. అవునండి. ఎవరి మాటలు వింటే, ఎవరి సాంగత్యం చేస్తే వాళ్ళలా ఉంటాం. మూర్ఖుల సాంగత్యం చేస్తే మూర్ఖుల మాటలు వింటే మూర్ఖులం అవుతాం. జ్ఞానుల సాంగత్యం చేసి జ్ఞానుల మాటలు వింటే జ్ఞానులు అవుతాం. అజ్ఞానుల మాటలు విని అజ్ఞానుల సాంగత్యం చేస్తే అజ్ఞానం అవుతాం. నువ్వేం చేస్తున్నావో చూసుకుంటావు. నువ్వు అలా చేయడం వల్ల నేను ఇలా అయ్యాను అనేది రాంగ్. ఇక మార్చుకోవచ్చు మనం. వండర్ఫుల్ మేడం, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా చివరిగా ఏమైనా చెప్తారా మరణ కళ గురించి? మీ మరణ అనుభవం ఎప్పుడైనా వచ్చిందా మేడం? నేను 10 years ఏజ్లో ఉన్నప్పుడు నాకు ఒకటే భయం ఉండేది, చనిపోయాక నేను ఏమవుతాను, ఏమవుతానని ప్రశ్న. చనిపోయిన తర్వాత నేను ఏమవుతాను, అక్కడికి వెళ్తే నాకు ఎవరు ఉండరు కదా, ఎవరు ఉండరేమో, నేను ఒక్కదాన్ని అనే మాట ఏమంటే అది నాకు చాలా భయం కలిగింది అప్పుడు 10 years. అది ఏమంటాడంటే ఎవరికైనా యువతలో మృత్యువు గురించిన థాట్ వచ్చింది అంటే వాళ్ళు మహాబుద్ధిమానులు అంటాడు ఓషో అండి. బుద్ధిమాన్ కదా, మహాబుద్ధిమానులు, చాలా గ్రేట్ అని చెప్పుకోవాలన్నమాట వాళ్ళని. మరణం అనేది మరణం గురించి థాట్ వాళ్ళలో వచ్చిందంటే మృత్యు గురించి, ఎందుకంటే చనిపోవాలని కాదు, ఎందుకు మృత్యు గురించి సంబంధించిన థాట్ వస్తే ఎరుకొస్తుంది కదండి వాళ్ళల్లో. ఇది వండర్ఫుల్ మేడం. అలా అయితే నాకు అప్పుడు నాలో ఆ ఎరుక కలిగింది. అది చాలా ఒక మంచి వేకి మార్గం అన్నది నాకు తెలియదు. తర్వాత అడిగే ధైర్యం నా తల్లిదండ్రుల దగ్గర నేను అడిగే ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను అడిగినా కూడా చెప్పేంత నా తల్లిదండ్రుల దగ్గర కూడా లేదు. అక్కడ సమాజంలో ఎవరిని అడగాలి ఏం తెలియదు, చుట్టుపక్కల కానీ ఏమి కానీ. అలాగ దాని గురించి భయం వేసేది. అలా 1-2 రోజులు ఉండేది, తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయేది. అదే మాదిరి తర్వాత ఇంకా ప్రాపంచిక విషయాలు నా మీద పడి ఇలా అలా అది వెళ్ళిపోయింది. మళ్ళా 33 సంవత్సరాలు, నా వయసు 33 అప్పుడు పత్రిసార్తో కలవడం జరిగి అప్పుడు మరలా
దాని గురించి తెలుసుకోవడం జరిగింది. 23 ఏళ్ల తర్వాత అందింది అవునండి. జ్ఞానం. చూడండి ఎన్నాళ్ళు పట్టింది అంటే 23 సంవత్సరాలు కరెక్ట్ పట్టింది. సమయము సందర్భము అది దొరకడం అనేది ఎలా మనం సరిగ్గా సిద్ధమైనప్పుడు వస్తారు గురువు. అండి. నా విషయంలో కూడా జరిగింది మేడం. చిన్ననాటి నుంచి కూడా మృత్యువుకు దగ్గరికి వెళ్ళి వచ్చాను అని చెప్పారు మా వాళ్ళు. నేను కూడా కాన్షియస్గా ఉన్నాను ఎన్నోసార్లు. మృత్యువు దగ్గరికి వెళ్ళిన ఫీలు, మళ్ళీ వచ్చిన ఫీలు. ఏంటిది టీనేజ్లో కూడా నేను ఒకసారి అలా ఫీల్ అయ్యాను. అసలు ఏంటిది ఈ లైఫ్ ఎందుకు అసలు. మళ్ళీ వెనక్కి వచ్చి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. అప్పటి నుంచి ఒక లక్ష్యం మీద పెట్టిన. ఏదో లక్ష్యం ఉంది, ఇన్నిసార్లు వెళ్ళాలనుకొని వస్తున్నా అంటే నాకేదో పని ఉంది ఈడ. కాబట్టి ఏం చేద్దాం, నేను ఒక లక్ష్యం పెట్టుకొని అందరికీ లక్ష్యాలు పెట్టుకోవడం నేర్పిద్దాం అనేది తీసుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అదే నా పర్పస్ అని నాకు అర్థమైంది. ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం ఏకమైపోయింది. మరణము లేదు, జననము లేదు, అంతా ఒకటే. అవును. ఎవరైతే అలా చక్కగా జీవించగలుగుతారో వాళ్ళకి మరణం కూడా ఒక మధురంగానే ఉంటుంది. అసలు మరణం అంటూ ఏం లేదు మేడం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, రేపు అక్కడ ఉన్నాం. కొనసాగింపు అంతే అండి. ఇప్పుడు ఈ 1 hour స్టూడియోలో ఉన్నాం, తర్వాత మన ఇంటికి వెళ్తాం కదా, దట్స్ ఇట్. అవును. మరణం కూడా ఒక మధురానుభూతి. Yes. నాకు స్వామి రామ బుక్ చదివాను. చదివినప్పుడు నాకు కలిగిందండి, మరణానుభూతి కలిగింది. బుక్ చదివినప్పుడు బుక్ చదివినప్పుడు దాని నుంచి ఉన్న జ్ఞానంతోనూ ఏమో నాకు మొత్తం నేను ఉండంగానే నా శరీరము అవన్నీ పని చేయకుండా ఉండిపోయి మొత్తం ఒక ఎక్కడో లోపల ఒక ఇంద్రియం ఎక్కడో నేనున్నాను అనేది ఒక గుర్తింపు తెలుస్తుంది అక్కడ. ఇక మిగతా బాడీలో ఏ పార్ట్ ఏమీ పనిచేయడం లేదు. అలాంటి అనుభూతికి చెందాను నేను. ఓహో, కొద్దిసేపు బుక్ చదివేటప్పుడు చదివిన తర్వాత మనం దాన్ని నెమరేసుకుంటూ ఉంటాం కదా, దాన్ని విచారణ చేస్తూ ఉంటాం కదా, ఇలా ఉంటుందా ఇలా అని. ఆ విచారణ చేసే సమయంలో వండర్ఫుల్ మేడం. అందుకే పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే అనుభవ జ్ఞానం కోసం. అవునండి. మనకు కూడా ఆధ్యాత్మికతలోకి వచ్చి అసెన్షన్, న్యూ ఎనర్జీ, పూర్ణాత్మ, నక్షత్ర మిత్రులు చదివి పత్రి సార్తో సాంగత్యం చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం పిరమిడ్ నిర్మాణం చేసేటప్పుడు జరిగింది మేడం. ఒక పిరమిడ్ దగ్గరుండి నిర్మిస్తున్నాం, ఆ స్ట్రక్చర్ వేపిస్తున్నాం. అక్కడ నిలబడి ఆ స్ట్రక్చర్ అక్కడ రావడానికి ముందు రాత్రి జరిగింది, ఆ స్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత రాత్రి జరిగింది. నాలో మీరు అన్నట్టు ఆ మరణం అనేది ఎలా ఉంటుందో అలా చూసి రావడం ఇలా జరిగింది. వండర్ఫుల్ మేడం. ఫైనల్గా మీ మెసేజ్. ఫైనల్ ఏమంటే మన లైఫ్లో మనం ఎరుకుతో జీవించాలి, మూర్ఛలో జీవించొద్దు. అంటే నిద్రావస్థలో ఉండి ఇప్పుడు మన జీవితం అంతా చాలా వరకు ఇప్పుడు పత్రిసారిని కలవక ముందు కూడా నేను కూడా నిద్రపోతూనే జీవించాము. అయితే ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మొత్తం ఎరుక కలిగేసి ఏదో గొప్పగా అయిపోయామని కాదు. ఆ సాధనలో ఉంటే ఏమంటే ఇప్పుడు మూర్ఛలు తగ్గాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా, మూర్ఛలో ఉన్నామని తెలుసుకోవడానికి ధ్యానం తెలుసుకోవడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. ఓకే. దాని తర్వాత అందులోంచి బయటపడడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి అలా ఆ ఎరుకులో జీవించాలి అందరూ కూడాను. అక్కడ మరణాన్ని కూడా ఒక మధురంగా తీసుకుందాము అనేది మెసేజ్ అండి ఇక్కడ. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది మిత్రులారా, విన్నాం కదా మరణం ఎలా కళ అవుతుంది, మృత్యు కళ. పత్రిజీ అన్నారు మరణ విజ్ఞానం, మరణాయనం అని చెప్పాడు. ఆయనం రామాయణం లాగా, సీతాయనం లాగా మరణాయనం గురించి కూడా చెప్పారు పత్రిజీ. ఎప్పుడు అవుతుంది, ఎందుకు తెలుసుకోవాలి. చాలామంది అరే మరణం గురించి మాట్లాడడం తప్పుడు మాటలు మాట్లాడకంటారు. అసలు మరణం గురించి మాట్లాడినప్పుడే, మరణ విజ్ఞానం వచ్చినప్పుడే జీవితంలో అద్భుతంగా జీవిస్తాం అని ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవం, మేడం గారి కూడా అనుభవం. పుస్తకం చదివిన తర్వాత రావడం, మనకైతే ఒక పిరమిడ్ నిర్మాణం చేస్తున్నప్పుడు రావడం, ఎన్నోసార్లు ఎన్నో పుస్తకాలు చదివినప్పుడు మనందరం ఎదుర్కొన్నాం మిత్రులారా. మరి చిన్నప్పుడు మరణం అంటే భయం ఉండదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, దేవుడి దగ్గరికి వెళ్ళారని చెప్తాం మనం. కానీ వృద్ధాప్యంలో ఎందుకు వృద్ధాప్యంలో భయం వస్తుంది? వృద్ధులందరూ భయపడుతూ ఉంటారు, నేను చనిపోతానేమో, ఇంకా నేను వెళ్తున్నానేమో, కళలు కూడా వస్తుంటాయి వాళ్ళకి. ఎందుకని అంటే అప్పుడు ఖాళీగా ఉన్నారు, అప్పటి వరకు అంతా బిజీ, వాళ్ళకు వాళ్ళే దొరకలేదు. రైట్, ఎప్పుడు ఏదో అందిస్తూనే ఉంటుంది మన ఆత్మ, కానీ దొరకలే. చిన్నప్పుడు స్టడీస్ అని, తర్వాత ఉద్యోగం అని, తర్వాత వ్యాపారాలని, తర్వాత కుటుంబం అని, పేరు ప్రతిష్టలని, ఇందులో బిజీగా ఉండడం వల్ల దానివైపు ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం కూడా తెలుసుకున్నాం మేడం గారి ద్వారా. ఎవరికైతే మరణం పైన ప్రశ్నలు వస్తాయో వారు ఒక గొప్ప బుద్ధిమానని ఓషో వారు చెప్పిన ఒక అద్భుతమైన మరణ విజ్ఞానం. సో మిత్రులారా, ఓవరాల్గా మనం ఎంత భూమి మీద అద్భుతంగా జీవిస్తామో, ప్రేమ తత్వంతో ఉంటామో, ఈర్షా ద్వేషాలను జయిస్తామో అప్పుడే స్వర్గాన్ని చూస్తాం. స్వర్గ నరకం ఎక్కడ లేదు, మనం ఏ థాట్ ఫామ్లో ఉంటే అదే కనబడుతుంది.
మనకు సినిమాలో కూడా చూపించారు కదా, ఆ నలుగురు సినిమాలో హీరో వెళ్ళిపోయినప్పుడు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు రాక్షసుల్లాగా కనబడతారు. అదే తన అండర్స్టాండింగ్ పెరిగినప్పుడు వారే దేవతల్లాగా కనబడతారు. సో ఇదే నిదర్శనం మనకు పిక్టోరియల్గా చూపించారు మనకి. మనం ఎలా ఉంటే పైన అలాగే ఉంటుంది. మన థాట్స్, మన వైబ్రేషనే అది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ధ్యానం లేని ఆత్మలు అక్కడక్కడే ఉండడం అనేది జరుగుతుంది. ధ్యానం ఉంటే స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ధ్యానం ఉంటే, ఆత్మజ్ఞానం ఉంటే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు మనల్ని. ఇవన్నీ మనందరి అనుభవాలే. కాబట్టి ఈ విషయం తెలుసుకొని మరణ విజ్ఞానం ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా ప్రాపంచిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని అద్భుతంగా జీవించవచ్చని కోరుకుంటూ మేడం గారి మెసేజ్ ఎరుకతో జీవించాలి, అందుకే ధ్యానం. మూర్ఛలో జీవిస్తున్నాం మనం, ఎరుకలోకి రావడానికే ధ్యానము అనేది తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, మరణ విజ్ఞానం అంటే జీవితాన్ని అద్భుతంగా జీవింపజేసే శాస్త్రం. ఆ మరణ కళతో, జీవన కళతో పాటు మరణ కళను నేర్చుకొని అద్భుతంగా సునాయాసంగా అందరం అద్భుతంగా వెళ్ళిపోవడానికే ఇవన్నీ జ్ఞానము అని తెలుసుకొని మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.